లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఖలిస్తానీ ఫోర్సు, ఇట్లా పలు తీవ్రవాద సంస్థలు, సిక్కు తీవ్రవాద సంస్థలు, ముస్లిం తీవ్రవాద సంస్థలు, ఈ రెండు తీవ్రవాద సంస్థలు భారతదేశంలో అలకల్లోలాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాం లేదా ప్రయత్నించి సక్సెస్ కావడం, కొన్నిసార్లు మిస్ అవ్వడం చేస్తూ విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళని కెనడాలో ఉన్నా లేపేశారు, లేకపోతే అమెరికాలో ఉన్నా లేపేశారు, ప్రపంచంలో ఏ మూలన్నా లేపేస్తున్నది మోడీ సర్కార్ వచ్చిన తర్వాత మొహమాటం లేకుండా. ఇంతవరకు ఒక సిఐఏ, ఒక మొసాద్ లాంటి వాళ్ళు తమ ప్రత్యర్థులు ప్రపంచంలో ఎక్కడున్నా లేపేస్తారు, ఎవరో ఒకళ్ళ చేత లేపేపిస్తారు అన్నటువంటి దాన్ని ఆ జాబితాలో భారతదేశం వచ్చి చేరింది. అది రాజేస్తుందా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుందా, లేకపోతే అజిత్ దోవల్ చేస్తున్నారు, ప్రత్యేక టీం ఉందా ఎవరికి తెలియదు. బట్ పర్ఫెక్ట్గా టార్గెట్ లేపేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న లేపేశారు, బంగ్లాదేశ్లో ఉన్న లేపేశారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులు పట్టుకుని తీసుకురావడం కూడా జరుగుతుంది. చట్టపరంగా తీసుకొచ్చే వాళ్ళని చట్టపరంగా లేదనుకున్నప్పుడు లేపోతలు పడేయడం జరుగుతుంది. లేటెస్ట్గా ఎవరైతే రువాండాలో తలదాచుకున్నటువంటి భారతదేశం తీవ్రవాద సంస్థలకు డబ్బులు ఫండింగ్ చేసేటటువంటి లష్కర్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ని భారతదేశానికి తీసుకురావడం ద్వారా, అది కూడా ఎన్ఐఏ ఇంటర్పోల్ సహాయంతో ఎక్కడో కిగాలిలో ఉన్నటువంటి బొట్టుకు రావడం, నేషనల్ సెంటర్ బ్యూరో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు సహకరించడం, టోటల్గా సిబిఐ గ్లోబల్ ఆపరేషన్స్ వింగ్ ఇదంతా ఫాలోఅప్ చేయడం చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టమన్నటువంటి సంకేతం పర్ఫెక్ట్గా ఇస్తున్నారు.